discuss about senior intermediate mathematics 2B in calculus part. The chapter is indefinite integration, and now the topic is integration basics. Indefinite integration. What is the indefinite integration? Indefinite integration is the reverse operation of differentiation. Reverse operation of differentiation అంటున్నామండి. Differentiation కి reverse process లో ఉండేదాన్నే మనం integration అంటాం. What is the differentiation? The process of finding the derivative of a function is called differentiation. డిఫరెన్సియేషన్ కి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదాన్నేగా మనం ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఫర్ సపోజ్ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి నేను డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదాన్నే మనం ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. This is the integration, hence it is also called a antiderivative. Two more examples ఉన్నాయండి. d/dx of capital F of x equal to small f of x. capital F of x అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తే అంట స్మాల్ f of x అనే ఫంక్షన్ వచ్చిందంట. దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదేగా ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ స్మాల్ f of x dx ఈక్వల్ టు క్యాపిటల్ f of x ప్లస్ c. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దీంట్లో స్మాల్ ఎఫ్ని ఇంటిగ్రాండ్ అంటామండి. ఎక్స్ని వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, డిఎక్స్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎక్స్లో ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నామండి. అది వైలో ఉందనుకోండి విత్ రెస్పెక్ట్ టు వై. జెడ్లో ఉంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్. సి అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. Two more examples. d/dx of x square. x square అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే 2x అనేది వచ్చింది. ఇంటిగ్రేషన్ దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 2x dx x square ప్లస్ c. d/dx of sin x. d/dx of sin x అంటే డెరివేటివ్స్ లో డైరెక్ట్ గా ఫార్ములా ఉండండి. దానికి ఫార్ములా వచ్చేసి cos x. అలాగే ఇంటిగ్రేషన్ లో కూడా cos x అనే దానికి ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ cos x dx అంటే sin x ప్లస్ c. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా చదవాలో చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కే డిఎక్స్ కేఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా దీనికి సమ్ములోకి వచ్చేసరికండి 2dx. కే మీన్స్ ఎనీ కాన్స్టెంట్ అండి. ఆ కాన్స్టెంట్ని ఇంటిగ్రల్ ముందు రాసుకొని ఏమీ లేకపోతే దాన్ని 1గా తీసుకుంటాం కాబట్టి 1dx అని రాసుకుంటాం అండి. ఇంటిగ్రల్ 1dx అంటే x ప్లస్ సి. 2తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2x ప్లస్ సి. అందుకే ఫార్ములా మనకి kx ప్లస్ సి అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1dx x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ డిఎక్స్ 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ f dash x by f of x dx log mod f of x plus c. ఇంటిగ్రల్ f dash x by root f of x dx 2 root f of x plus c. ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x dx f of x whole power n plus 1 by n plus 1 plus c. ఇంటిగ్రల్ e power x into f of x plus f dash of x whole dx e power x into f of x plus c. ఇంటిగ్రల్ e పవర్ x dx e పవర్ x ప్లస్ c. ఇంటిగ్రల్ a పవర్ x dx a పవర్ x బై log a ప్లస్ c. ఇంటిగ్రల్ sin x dx మైనస్ cos x ప్లస్ c. ఇంటిగ్రల్ cos x dx sin x ప్లస్ c. ఇంటిగ్రల్ tan x dx log mod secant x ప్లస్ c. ఇంటిగ్రల్ cot x dx log mod sin x ప్లస్ c. ఇంటిగ్రల్ secant x dx log mod secant x plus tan x plus c. ఇంటిగ్రల్ cosecant x dx log mod cosecant x minus cot x plus c. ఇంటిగ్రల్ secant x into tan x dx secant x plus c. ఇంటిగ్రల్ cosecant x into cot x dx minus cosecant x plus c. ఇంటిగ్రల్ secant square x dx tan x plus c.
ఇంటిగ్రల్ cosecant square x dx minus cot x plus c. ఇంటిగ్రల్ sin hx dx cos hx plus c. ఇంటిగ్రల్ cos hx dx sin hx plus c. ఇంటిగ్రల్ tan hx dx log mod cos hx plus c. ఇంటిగ్రల్ cot hx dx log mod sin hx plus c. ఇంటిగ్రల్ secant hx into tan hx dx minus secant hx plus c. ఇంటిగ్రల్ cosecant hx into cot hx dx minus cosecant hx plus c. ఇంటిగ్రల్ secant h square x dx tan hx plus c. ఇంటిగ్రల్ cosecant h square x dx minus cot hx plus c. ఇంటిగ్రల్ 1 by a square plus x square dx 1 by a tan inverse x by a plus c. ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx tan inverse x plus c. ఇంటిగ్రల్ 1 by a square minus x square dx 1 by 2a log mod a plus x by a minus x plus c. ఇంటిగ్రల్ 1 by 1 minus x square dx 1 by 2 log mod 1 plus x by 1 minus x plus c. ఇంటిగ్రల్ 1 by x square minus a square dx 1 by 2a log mod x minus a by x plus a plus c. ఇంటిగ్రల్ 1 by x square minus 1 dx 1 by 2 log mod x minus 1 by x plus 1 plus c. ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx sin inverse x by a plus c. ఇంటిగ్రల్ 1 by root of 1 minus x square dx sin inverse x plus c. ఇంటిగ్రల్ 1 by root of a square plus x square dx sin h inverse x by a plus c. ఇంటిగ్రల్ 1 by root of 1 plus x square dx sin h inverse x plus c. ఇంటిగ్రల్ 1 by root of x square minus a square dx cos h inverse of x by a plus c. ఇంటిగ్రల్ 1 by root of x square minus 1 dx cos h inverse of x plus c. ఇంటిగ్రల్ root of a square minus x square dx x by 2 root of a square minus x square plus a square by 2 sin inverse x by a plus c. ఇంటిగ్రల్ root of a square plus x square dx x by 2 root of a square plus x square plus a square by 2 sin h inverse of x by a plus c. ఇంటిగ్రల్ root of x square minus a square dx x by 2 root of x square minus a square by 2 cos h inverse of x by a plus c. కొన్ని ఈ బేసిక్ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ సమ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3 హోల్ డిఎక్స్. ఇక్కడ మొత్తానికి హోల్ డిఎక్స్ ఉంది. నేను ఇంటిగ్రల్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తున్నానండి. అంటే ఇంటిగ్రల్ x క్యూబ్ డిఎక్స్ ఇంటిగ్రల్ 2 అనేది కాన్స్టెంట్ ముందు రాసేసుకుంటే ఇంటిగ్రల్ x స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ 3 dx 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 1 dx. x క్యూబ్ అంటే దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములాలో ఉందండి. n ఫార్ములా ఏంటంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. x పవర్ n ప్లేస్లో 3 అనేది ఉందండి. 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ c. x పవర్ 4 బై 4 x పవర్ 4 బై 4. అలాగే 2 అనేది కాన్స్టెంట్ x స్క్వేర్, దీన్ని కూడా x పవర్ n ఫార్ములానే ఉంది. n ప్లేస్లో కనుక 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ బై 3. 3 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 3. 3 ఇంటూ x అంటే 3x ప్లస్ c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 2x ఇంటూ రూట్ x dx. ఫస్ట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనే దాన్ని ముందు రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ x రూట్ x అనేది ఉంది. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అండి. ఇంటిగ్రల్ x ఇంటూ x పవర్ 1/2గా రాసే ఆ స్క్వేర్ రూట్ని. ఇక్కడ xకి పవర్లో ఏమీ లేదు కాబట్టి దాన్ని మనం 1గా తీసుకుంటామండి. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఈక్వల్
పవర్స్ని యాడ్ చేసుకోవచ్చండి. పవర్స్ని కనుక యాడ్ చేస్తే 1 + 1/2 3/2 ఎక్స్ పవర్ 3/2 డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ పవర్లో ఉన్నదాన్ని మనం ఎన్గా గనక తీసుకుంటే మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎక్స్ పవర్ n+1/n+1 అంటే ఎక్స్ పవర్ 5/2/5/2. ఈ 5/2 అనే దాన్ని పైకి రాస్తే రెసిప్రోకల్ అవుతుందండి. రెసిప్రోకల్ అయినప్పుడు 2 × 2 4/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ సి అనేది మనకు వస్తుంది. ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ 2x². స్క్వేర్ రూట్ అంటే పవర్ 1/2 అని ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నాం. మరి ఇక్కడ క్యూబ్ రూట్ ఉందండి. క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 అంటే 2x² హోల్ పవర్ 1/3 డిఎక్స్. పవర్ 1/3 2x² మొత్తానికి పవర్ 1/3 అండి. అంటే 2 పవర్ 1/3 ఇంటిగ్రల్ x² హోల్ పవర్ 1/3 ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn 2 పవర్ 1/3 ఇంటిగ్రల్ x పవర్ 2/3 డిఎక్స్. మళ్ళీ ఈ పవర్లో ఉన్నదాన్ని కనుక మనం ఎన్గా తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే మళ్ళీ ఎక్స్ పవర్ 5/3/5/3 ప్లస్ సి. మళ్ళీ దీన్ని పైకి రాస్తే రెసిప్రోకల్ అవుతుంది. 2 పవర్ 1/3 ఇంటూ 3/5 ఇంటూ ఎక్స్ పవర్ 5/3 ప్లస్ సి అనేది మనకు వస్తుందండి. ఇంటిగ్రల్ x² + 3x - 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఇక్కడ మొత్తానికి హోల్ డిఎక్స్ ఉంది. ఫస్ట్ దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నానంటే ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే ఇంటిగ్రల్ x² / 2x ప్లస్ 3x/2x మైనస్ 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఈ దీంట్లో ఏవైనా క్యాన్సిలేషన్ జరుగుతుంటే వాటిని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్లో ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యాస్టీస్గా ఉంటుంది. అంటే x/2 ప్లస్ 3/2 మైనస్ 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే దీంట్లో 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x డిఎక్స్. 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x డిఎక్స్. దీంట్లో 3/2 మొత్తం కాన్స్టెంటేనండి. మొత్తం కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే ఏమీ లేదు కాబట్టి అక్కడ 1గా తీసుకుంటాం. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. 1/2 కాన్స్టెంట్ ఇక్కడ పవర్లో ఏమీ లేదు కాబట్టి దాన్ని 1గా తీసుకుంటాం. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే x² / 2 అనేది వస్తుంది. x²/2 3/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే x ప్లస్ సి అండి దానికి ఫార్ములా. మైనస్ 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే లాగ్ మోడ్ x ప్లస్ సి. దీన్ని మల్టిప్లై చేస్తే x²/4 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ మోడ్ x ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా మనకు వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√x/x. దీన్ని కనుక స్ప్లిట్ చేస్తే 1/x మైనస్ √x/x మొత్తానికి హోల్ డిఎక్స్. 1/x మైనస్ √x ఎక్స్లో √x టైం క్యాన్సిల్ అవుతుంది. అది ఎలా అంటే ఎక్స్ని √x ఇంటూ √xగా రాసుకోవచ్చండి. అప్పుడు √x క్యాన్సిల్ అయ్యి ఒక √x మిగులుతుంది. హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే లాగ్ మోడ్ x మైనస్ ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్ అంటే 2√x ప్లస్ సి. నెక్స్ట్ సమ్ ఈస్ ఇంటిగ్రల్ 1 ప్లస్ 2/x మైనస్ 3/x² హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ 2/x డిఎక్స్. దానిలో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2ను ముందు రాసేసుకున్నాం.
మైనస్ ఇంటిగ్రల్ 3/x². దీంట్లో 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా ముందు రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ 1dx అంటే x ప్లస్ సి. సో x -2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x. -3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x ప్లస్ సి అండి. దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ 1/x² dx ఈక్వల్ టు -1/x ప్లస్ సి అనేది డైరెక్ట్ ఫార్ములా ఉందండి. ఇది ఇలా గనక ఫార్ములా లేకపోతే దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. అది ఎలా అంటే ఇంటిగ్రల్ 1/x²ని x⁻−2గా రాసుకోవచ్చండి. x⁻−2 dx. ఇప్పుడు -2 మొత్తాన్ని ఎన్నగా గనక తీసుకున్నట్లయితే దాన్ని xn ఫార్ములా అప్లై చేయొచ్చు. మనకు ఆ ఫార్ములా అప్లై చేసినా కూడా -1/x అనేదే వస్తుంది. x ప్లస్ 2 log mod x ప్లస్ 3/x ప్లస్ c అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e⁻x మైనస్ 1/x ప్లస్ 2/√x² - 1 dx గివెన్ అని ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాం. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని కనుక అప్లై చేసినట్లయితే ఇంటిగ్రల్ e⁻x dx ఇంటిగ్రల్ e⁻x dx ఇంటిగ్రల్ 1/x dx ఇంటిగ్రల్ 1/x dx ఇంటిగ్రల్ 2/√x² - 1 dx. ఈ దీంట్లో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఫ్రంట్ రాసేసుకున్నాం. 1/√x² - 1 dx e⁻xకి ఇంటిగ్రేషన్ e⁻x మైనస్ 1/x dx అంటే log mod x. 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/√x² - 1 dx అంటే దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. cos h ఇన్వర్స్ x ప్లస్ సి అనేది ఒక ఫార్ములా, ఇంకోటి log mod x ప్లస్ √x² - 1 ప్లస్ సి అనేది ఇంకో ఫార్ములా. నేను సెకండ్ ఫార్ములా యూజ్ చేసుకున్నానండి. log mod x ప్లస్ √x² - 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/1 - x² ప్లస్ 1/1 ప్లస్ x². ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dx ఇంటిగ్రల్ 1/1 - x² dx అంటే దానికి ఫార్ములా tan h ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dx అంటే దానికి ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 1/√1 - x² ప్లస్ 2/√1 ప్లస్ x² హోల్ dx. దీన్ని కూడా ఈచ్ టర్మ్కి గలక ఇంటిగ్రల్ని మనం అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే దానికి ఫార్ములా వచ్చేసి sin ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 2/√1 ప్లస్ x² dx దీంట్లో 2 అనేది కాన్స్టెంట్. 2ను కనుక ముందు రాసేసుకుంటే ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x² dx. ఇప్పుడు ఈ పార్ట్కు మాత్రం నేను ఫార్ములాను అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x² dx అంటే sin h ఇన్వర్స్ x. sin h ఇన్వర్స్ x ముందు 2 అనేది ఉంది కాబట్టి 2తో మల్టిప్లై అవుతుంది. 2 sin h ఇన్వర్స్ x ప్లస్ సి. ఇంటిగ్రల్ e⁻log⁡1 ప్లస్ tan² x dx ఇచ్చిన గివెన్ మనం రాసుకుందాం. e⁻log⁡1 ప్లస్ tan² x దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ tan² xగా రాసుకోవచ్చండి. ఈకి పవర్లో ఎప్పుడైనా లాగు ఉన్నట్లయితే బోత్ ఆర్ క్యాన్సిల్. ఈకి పవర్లో ఉన్న లాగు బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయండి. 1 ప్లస్ tan² x నాకు ట్రిగనామెట్రీలో ఒక ఐడెంటిటీ తెలుసండి. sec² x మైనస్ tan² x ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ నాకు తెలుసు. ఆ ఐడెంటిటీని కనుక నేను యూజ్ చేసుకుంటే ఈ మైనస్ tan² xని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ప్లస్ tan² x అంటే 1 ప్లస్ tan² x ప్లేస్లో నేను sec² x అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు.
ఈ మొత్తం ప్లేస్లో నేను సీకెన్ స్క్వేర్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా tan x ప్లస్ సి. ఇంటిగ్రల్ 3/√x మైనస్ 2/x ప్లస్ 1/3x స్క్వేర్ హోల్ డిఎక్స్. దీన్ని ఇంటిగ్రల్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తే ఇంటిగ్రల్ 3/√x dx మైనస్ ఇంటిగ్రల్ 2/x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/3x స్క్వేర్ dx. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేసా. ఇప్పుడు దీని ముందున్న కాన్స్టెంట్స్ని మనం ఫ్రంట్ రాసేసుకుంటాంగా. 3 అనేది కాన్స్టెంట్, 3ని ఫ్రంట్ రాసేసుకుంటే 1/√x dx మైనస్ దీంట్లో 2/x అనే దాంట్లో 2 అనేది కాన్స్టెంట్, 2ని కనుక ఫ్రంట్ రాసేసుకుంటే 1/x dx ప్లస్ 1/3x స్క్వేర్లో ఈ 1/3 అనేది కాన్స్టెంట్, 1/3ని కనుక ఫ్రంట్ రాసేసుకుంటే ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx. ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు కాబట్టి 3 ఇంటూ 1/√x అంటే 2√x, 2 కాన్స్టెంట్, 1/1 ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x, 2తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 log mod x. 1/3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx అంటే మైనస్ 1/x. ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాం, దీన్ని x⁻−2గా కూడా రాసుకోవచ్చు. అప్పుడు దీనికి x⁻n ఫార్ములాను కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని అప్లై చేసినా కూడా మనకి -1/x అనేది వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 2 6√x, 6√x మైనస్ 2 log mod x ప్లస్ ఇంటూ మైనస్ 1/3x ప్లస్ c. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీంట్లో మనకి ఎటువంటి కాన్స్టెంట్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా అనేదాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే డైరెక్ట్ ఫార్ములా tan x ప్లస్ సి అండి. tan x మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే sin x, సో sin x ప్లస్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇది మళ్ళీ x⁻n ఫామ్లో ఉంది. x⁻nకి ఫార్ములా x⁻n+1/n+1 ప్లస్ సి. ఇక్కడ n ప్లేస్లో మనకు 2 అనేది ఉంది కాబట్టి 2 అనే దాన్ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2+1/2+1 ప్లస్ సి అంటే x³ ప్లస్ సి, x³ ప్లస్ సి అనేది వస్తుంది. ఇంటిగ్రల్ 1/cos hx ప్లస్ sin hx. హైపర్బోలిక్ ఫంక్షన్స్లో నాకు ఒక ఐడెంటిటీ తెలుసండి. ఆ ఐడెంటిటీ ఏంటి అంటే cos h² మైనస్ sin h² ఈక్వల్ టు 1. ఈ ఐడెంటిటీ నాకు తెలుసండి. అంటే న్యూమరేటర్లో ఉన్న 1 ప్లేస్లో నేను ఈ ఐడెంటిటీని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే cos h² మైనస్ sin h² బై cos hx ప్లస్ sin hx. ఇప్పుడు ఈ న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే a² మైనస్ b² లా ఉంది. దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a² మైనస్ b² అంటే ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ bగా మనం రాసుకోవచ్చు. ఈ విధంగా కనుక దాన్ని రాసుకుంటే ఇంటిగ్రల్ cos hx ప్లస్ sin hx ఇంటూ cos hx మైనస్ sin hx బై cos hx ప్లస్ sin hx. ప్లస్తో ఉన్న టర్ము క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుందంటే ఇంటిగ్రల్ cos hx dx మైనస్ ఇంటిగ్రల్ sin hx dx.
అనేది మనకు మిగులుతుంది. ఈచ్ టర్మ్కి కూడా ఇంటిగ్రల్ని అప్లై చేసేసాం. కాస్ హెచ్ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ హెచ్ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి అనేది మనకు వస్తుందండి. ఇంటిగ్రల్ 3x ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి న్యూమరేటర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం ఎక్స్పాండ్ చేసేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే 9x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 3x 6x బై 2x మొత్తానికి dx. ఇప్పుడు ఈచ్ టర్మ్ని స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రల్ 9x స్క్వేర్ బై 2x ప్లస్ 1 బై 2x ప్లస్ 6x బై 2x హోల్ dx. ఈ x స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఈ x క్యాన్సిల్, ఈ 2 కూడా 6లో 3 టైమ్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంటిగ్రల్ 9x బై 2 ప్లస్ 1 బై 2x ప్లస్ 3 హోల్ dx. అంటే నాకు ఈక్వేషను ఈ విధంగా వచ్చిందండి. అంటే 9/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి ఆ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. నెక్స్ట్ 1/2xలో 1/2 అనేది కాన్స్టెంట్, అందుకే దాన్ని ఫ్రంట్ రాసుకోవడం జరిగింది. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. 3 అనేది మొత్తం కాన్స్టెంటే కాబట్టి 3ని ముందు రాసేసాం. ఏమీ లేకపోతే మనం 1గా తీసుకుంటాం కాబట్టి ఇంటిగ్రల్ 1 dx. 9/2 కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రల్ ఏంటంటే x స్క్వేర్ బై 2. పవర్లో ఏమీ లేకపోతే మనం 1గా తీసుకుంటాం. x పవర్ n ఫార్ములాను అప్లై చేస్తే కనుక x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ సి. n ప్లేస్లో 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ బై 2 అనేది వస్తుంది. x స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 1/x dx అంటే లాగ్ మోడ్ x ప్లస్ 3 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ సి. ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 2 4 9x స్క్వేర్ బై 4 ప్లస్ 1/2 లాగ్ మోడ్ x ప్లస్ 3x ప్లస్ సి. నెక్స్ట్ సమ్ ఈస్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ x బై 1 ప్లస్ కాస్ 2x dx. ఇచ్చిన క్వశ్చన్ ఇదండి మనకి. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ x బై 1 ప్లస్ కాస్ 2x dx. ఫస్ట్ దీన్ని నేను చిన్న చేంజ్ చేస్తున్నానండి. ఇంటిగ్రేషన్లో ట్రిగనామెట్రీలో కాస్ 2xకి ఒక ఫార్ములా ఉందండి. 2 కాస్ స్క్వేర్ x మైనస్ 1. ఈ ఫార్ములాని నేను డినామినేటర్లో యూజ్ చేసుకుంటున్నాను. అంటే ఏ విధంగా అంటే ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ కాస్ 2x ప్లేస్లో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అనే దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 1 క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేసాం. అక్కడ ఇంకేం మిగిలిందండి, 1/2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది మిగిలింది. సైన్ బై కాస్ అంటే టాన్. ఇంటిగ్రల్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఈ టాన్ స్క్వేర్ ఎక్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. టాన్ స్క్వేర్ ఎక్స్ని సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1గా రాసుకోవచ్చండి. ఇది కూడా ట్రిగనామెట్రీ ఐడెంటిటీ అండి. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఇది ట్రిగనామెట్రీ ఐడెంటిటీ. ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఎక్స్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి 1ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకొస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఎక్స్. అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను సబ్స్టిట్యూట్ చేశాను. ఇంటిగ్రల్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 dx. ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే టాన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 dx అంటే ఎక్స్.
1/2 రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 1/2 అనే దాన్ని కామన్ తీశాను. tan x మైనస్ ఏఎక్స్ ప్లస్ సి అనేది వస్తుంది. నెక్స్ట్ సమ్ ఈజ్ ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 మైనస్ 3x ఇంటూ 3 ప్లస్ 2x అనేది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నానండి. అంటే 1 మైనస్ ఎక్స్ ఇంటూ 4 మైనస్ 3x ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే 4 మైనస్ 3x మైనస్ 4x ప్లస్ 3x స్క్వేర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనం 3x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 4. ఏ రెండింటిని మల్టిప్లై చేసామండి? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. ఇంటూ మళ్ళీ అగైన్ 3 ప్లస్ 2x అనేది ఉంది కాబట్టి దీన్ని 3 ప్లస్ 2xతో మల్టిప్లై చేస్తున్నానండి. 9x స్క్వేర్ మైనస్ 21x ప్లస్ 12. ఇప్పుడు 2xతో మల్టిప్లై చేస్తున్నా. 6x క్యూబ్ మైనస్ 14x స్క్వేర్ ప్లస్ 8x. ఇక్కడ ఎక్స్ క్యూబ్ టర్మ్ ఒకటే ఉంది కాబట్టి ఆ 1 టర్మ్ని నేను రాసేస్తున్నా 6x క్యూబ్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 9x స్క్వేర్ ఉంది మైనస్ 14x స్క్వేర్ ఉంది. 14లోంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5x స్క్వేర్ అనేది వస్తుంది. మైనస్ 5x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ కూడా 2 ఉన్నాయి. 8x ఉంది మైనస్ 21x ఉంది. సబ్ట్రాక్ట్ చేస్తే 21 మైనస్ 8 అంటే మైనస్ 13x. కాన్స్టెంట్ సింగిలే ఉంది కాబట్టి సింగిల్ కాన్స్టెంట్ ప్లస్ 12 అంటే ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఫస్ట్ నేను ఈ టూ టర్మ్స్ని తీసుకొని మల్టిప్లై చేశానండి. నాకు ఏదైతే వచ్చిందో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన టర్మ్తో నేను ఆ నెక్స్ట్ టర్మ్ని మల్టిప్లై చేసా. నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇంటిగ్రల్ 6x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ మైనస్ 13x ప్లస్ 12 హోల్ డిఎక్స్. ఇలా కనుక ఉంటే మనకు ఇంటిగ్రల్ని అప్లై చేయడం మనకు తెలుసు కదండి. ఇంటిగ్రల్ 6x క్యూబ్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 5x స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 13x డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 12 డిఎక్స్. దీంట్లో కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ కాన్స్టెంట్స్ని మనం ఫ్రంట్ రాసేసుకుంటాం. ఇంటిగ్రల్ x క్యూబ్ డిఎక్స్ మైనస్ 5 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 13 అనేది కాన్స్టెంట్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 12 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. ఈ ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ 4/4. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఎన్ ప్లేస్లో మనకి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 1 4 ఎక్స్ పవర్ 4/4 అనేది వస్తుంది. ఈ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఇది కూడా మనకి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానే ఉంది కాబట్టి ఎన్ ప్లేస్లో ఇక్కడ 2 అనేది ఉంది. 2ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 ప్లస్ 1 3 ఎక్స్ క్యూబ్ బై 3 అనేది వస్తుంది. 13 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ ఎన్ ప్లేస్లో 1 ఉంటుందండి. పవర్లో కనుక ఏమీ లేకపోతే మనం 1గా తీసుకుంటాం. ఎన్ ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ బై 2 అనేది వస్తుంది. 12 అనేది కాన్స్టెంట్ ఏమీ లేకపోతే 1గా తీసుకుంటాం కాబట్టి ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి 12x ప్లస్ సి. ఫైనల్ ఆన్సర్ ఈస్ 3x పవర్ 4/2 అంటే 2 టేబుల్ దీనిలో 3 టైమ్స్ దీనిలో 2 టైమ్స్. 3x పవర్ 4/2 మైనస్ 5x క్యూబ్ బై 3 మైనస్ 13x స్క్వేర్ బై 2 ప్లస్ 12x ప్లస్ సి. ఈ విధంగా ఆన్సర్ అనేది వస్తుంది. సాల్వ్ ఇంటిగ్రల్ x ప్లస్ 1/x హోల్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ అండి. ప్రీవియస్ సమ్లో మనం స్క్వేర్ చూసాం, ఇక్కడ క్యూబ్ ఉంది.
దీన్ని ఏ దీన్ని బిగా తీసుకుంటే ఇంటిగ్రల్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి ఫార్ములా ఏంటండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. దీంట్లో ఏ క్యూబ్ అంటే ఏ ప్లేస్లో ఎక్స్ అనేది ఉంది కాబట్టి ఎక్స్ క్యూబ్, బి ప్లేస్లో 1/x అనేది ఉంది 1/x క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 1/x ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 1/x. ఈ విధంగా ఫార్ములాలో ఏ ప్లేస్లో ఎక్స్ని బి ప్లేస్లో 1/xని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా ఈక్వేషన్ వచ్చింది. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ న్యూమరేటర్లో ఉంది, ఇది డినామినేటర్లో ఉంది, బోత్ ఆర్ క్యాన్సిల్. 3తో ఈ లోపల దాన్ని మల్టిప్లై చేస్తే కనుక 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 1/x 3/x. ఈ విధంగా ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషనే ఈ ఈక్వేషన్ అండి. అంటే ఈ ఈక్వేషన్ ఏ విధంగా వచ్చారో చూసారా, నేను ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఎక్స్పాండ్ చేశానండి. ఎక్స్పాండ్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 3/x ప్లస్ 1/x క్యూబ్ హోల్ డిఎక్స్. హోల్ డిఎక్స్ ఉంది కాబట్టి నేను ఇంటిగ్రల్ని డిఎక్స్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తున్నాను. అంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్, ఇంటిగ్రల్ 3x డిఎక్స్, ఇంటిగ్రల్ 3/x డిఎక్స్, ఇంటిగ్రల్ 1/x క్యూబ్ డిఎక్స్. దీనిలో కాన్స్టెంట్స్ ఏవైనా ఉంటే దాన్ని ముందు రాసేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ దీనిలో కాన్స్టెంట్ ఏమీ లేదు కాబట్టి ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాను కనుక అప్లై చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములానికి ఇంకో సింపుల్ లాజిక్ ఏంటంటే అండి, పవర్లో ఎంతైతే ఉందో దానికి పవర్కి 1 యాడ్ చేసి డినామినేటర్లో కూడా 1 యాడ్ చేస్తే దాని ఫార్ములా అనేది వచ్చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ డిఎక్స్ దీనికి ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములాను అప్లై చేస్తే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఇది యాక్చువల్గా ఫార్ములా. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఇది యాక్చువల్గా ఫార్ములా. ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్కి ఫార్ములా పవర్లో ఏముందండి 3 ఉంది, అంటే ఎన్ ప్లేస్లో 3 అనేది ఉంది. ఆ 3ని తీసుకొచ్చి నేను ఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే 3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ సి. అంటే 3 ప్లస్ 1 అంటే 4, ఎక్స్ పవర్ 4/4 ప్లస్ సి. ఎక్స్ పవర్ 4/4 అనేది వచ్చింది. అంటే ఇక్కడ పవర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 యాడ్ చేస్తే సరిపోతుంది. సింపుల్ లాజిక్ అండి ఇది. లేదు ఫార్ములా ప్రకారం వేసుకుంటానంటే వేసుకోవచ్చు. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇంటిగ్రల్ 3x dx అంటే 3 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ x dx అంటే x²/2. పవర్లో 1 యాడ్ చేసి డినామినేటర్లో 1 అనేదాన్ని యాడ్ చేసా. ఇంటిగ్రల్ 3/x dx అంటే 3 కాన్స్టెంట్ ముందు రాసేస్తే ఇంటిగ్రల్ 1/x dx. 1/x dx అంటే దానికి ఫార్ములా లాగ్ మోడ్ x ప్లస్ ఇంటిగ్రల్ 1/x క్యూబ్ dx. దీన్ని ఇంటిగ్రల్ x పవర్ -3 dxగా రాసుకోవచ్చండి. పవర్లో ఉన్న -3 మొత్తాన్ని కాసేపు కనుక మనం ఎన్గా తీసుకుంటే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎక్స్ పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ n ప్లేస్లో -3 అనేది ఉందండి. అంటే ఎక్స్ పవర్ -3 ప్లస్ 1/-3 ప్లస్ 1. -3 ప్లస్ 1 అంటే -2. ఎక్స్ పవర్ -2/-2. ఫైనల్గా మనకేమొచ్చిందండి ఎక్స్ పవర్ -2/-2 అనేది వచ్చింది. పవర్లో కనుక మైనస్ అనేది ఉంటే దాన్ని మనం కిందకి రాసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా అంటే 1/2x². ఫర్ ఎగ్జాంపుల్ 1/a అనేది ఉందనుకోండి, దాన్ని మనం a పవర్ -1గా రాసుకోవచ్చు. దీన్నే మనం a ఇన్వర్స్ అని కూడా పిలుస్తాం. 1/a² అనేది ఉందనుకోండి, a పవర్ -2గా రాసుకోవచ్చు. లేదా 1/x³ అనేది ఉందనుకోండి, x పవర్ -3
ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మనకేమొచ్చిందండి -1/2x² -1/2x² ప్లస్ సి అనేది వస్తుంది. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x dx ఇచ్చిన క్వశ్చన్ ఇదండి. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ 2x. నాకు ట్రిగనామెట్రీలో ఒక ఐడెంటిటీ తెలుసండి. ఏంటిది ఐడెంటిటీ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ తెలుసు. ఇక్కడ నా క్వశ్చన్లో ఈ 1 ప్లేస్లో నేను ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ 1 ప్లేస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేశా. సైన్ 2xకి ట్రిగనామెట్రీలో ఇంకో ఫార్ములా ఉంది. 2 sin x cos xగా రాసుకోవచ్చు. ఈ సైన్ 2xని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2 sin x cos xగా మనం రాసుకోవచ్చు. ఈ సైన్ 2x ప్లేస్లో 2 sin x cos xని సబ్స్టిట్యూట్ చేసా. ఈ మొత్తాన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చండి. ఈ మొత్తాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో దాన్ని ఎక్స్పాండ్ చేసిన ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2ab 2 sin x ఇంటూ కాస్ ఎక్స్ అంటే ఈ ఫామ్ మొత్తాన్ని సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అక్కడ హోల్ స్క్వేర్గా రాసుకుంటే స్క్వేర్ రూటు అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ స్క్వేరు ఈ రూటు అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుందండి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ డిఎక్స్ అనేది మిగులుతుంది. దీనికి ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని మనం అప్లై చేస్తే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 2x³ minus 3x plus 5 by 2x². దీన్ని స్ప్లిట్ చేస్తే ఇంటిగ్రల్ 2x³ by 2x² minus 3x by 2x² plus 5 by 2x² whole dx. దీన్ని స్ప్లిట్ చేస్తే 2x³ by 2x² మైనస్ 3x by 2x² ప్లస్ 5 by 2x² ఈ విధంగా వచ్చింది. దీంట్లో ఈ x² క్యూబ్లో క్యూబ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. క్యూబ్ అంటే x ఇంటూ x ఇంటూ x 3 టైమ్స్ అండి. స్క్వేర్ అంటే 2 టైమ్స్ 2 క్యాన్సిల్ అయిపోయి ఇంకా 1x అనేది మిగులుతుంది. ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ అండి. ఇక్కడ ఏం మిగిలిందండి x మైనస్ ఈ x స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది 3 by 2x ప్లస్ 5 by 2x² హోల్ dx. దీనిలో కాన్స్టెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ 3 by 2x dx ప్లస్ ఇంటిగ్రల్ 5 by 2x² dx ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేసా. ఇప్పుడు కాన్స్టెంట్స్ని మనం ఫ్రంట్ రాసేసుకుంటాంగా. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి ఇంటిగ్రల్ x dx యాజ్ ఇట్ ఈస్గా రాసాం. ఇక్కడ 3/2 అనేది కాన్స్టెంట్. ఆ 3/2 కాన్స్టెంట్ని ఫ్రంట్ రాసేసుకున్నాం ఇంటిగ్రల్ 1/x dx. ఇక్కడ 5/2 అనేది కాన్స్టెంట్ 5/2ని ఫ్రంట్ రాసేసాం. ఇంటిగ్రల్ x dx అంటే x²/2 ఎక్స్కి పవర్లో 1 యాడ్ చేసి ఇంకో 1 డినామినేటర్లో యాడ్ చేసాం. మైనస్ 3/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 1/x dx అంటే లాగ్ మోడ్ x ప్లస్ 5/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x² dx అంటే మైనస్ 1/x ప్లస్ సి x²/2 మైనస్ 3/2 లాగ్ x ప్లస్ ఇంటూ మైనస్ 5/2x ప్లస్ సి అనేది వస్తుంది.
బేసిక్ ఫార్ములాస్ మీద సమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. కొన్ని సమ్స్ని మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో కూడా నేను ఒకసారి చెప్తాను, చూడండి, మీరు ట్రై చేయండి. సాల్వ్ ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ 3/x మైనస్ 4 హోల్ డిఎక్స్ అనేది ఉందండి. ఇక్కడ ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేయండి. ఇంటిగ్రల్ సీకెండ్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ డిఎక్స్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్లో ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటో అప్లై చేయండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ 3/x డిఎక్స్, 3 అనేది కాన్స్టెంట్, దీన్ని ఫ్రంట్ రాసేసుకొని ఇంటిగ్రల్ 1/x డిఎక్స్కి ఫార్ములా అప్లై చేయండి. మైనస్ ఇంటిగ్రల్ 4dx, 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేయండి, ఏమీ లేకపోతే మనం 1గా తీసుకుంటాం. ఇంటిగ్రల్ 1dxకి ఫార్ములా అనేది అప్లై చేయండి, దీనికి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ x³ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 4/√x² ప్లస్ 1 హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక మీరు ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ x³ dx, x⁴n ఫార్ములా వస్తుంది, దాన్ని అప్లై చేయండి. మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్, దీనికి కూడా మీకు ఫార్ములా ఉంది ఇంటిగ్రేషన్లో, ఆ ఫార్ములా ఏంటో దానికి అప్లై చేయండి. ఇంటిగ్రల్ 4/√x² ప్లస్ 1 dx, 4 అనేది కాన్స్టెంట్, ముందు రాసేస్తే ఇంటిగ్రల్ 1/√x² ప్లస్ 1, దీనికి కూడా ఫార్ములా ఉంది, అదేంటో చూసుకొని దీనికి అప్లై చేస్తే దీని ఆన్సర్ అనేది వస్తుంది. ఇంటిగ్రల్ కాస్ hx ప్లస్ 1/√h² ప్లస్ 1 హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక మీరు ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఈ 2 టర్మ్స్కి కూడా ఎటువంటి కాన్స్టెంట్స్ లేవండి, డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి, డైరెక్ట్ ఫార్ములాస్ని అప్లై చేస్తే దీని ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ సాల్వ్ ఇంటిగ్రల్ a⁴x మైనస్ b⁴x హోల్ స్క్వేర్ బై a⁴x ఇంటూ b⁴x dx. ఇక్కడ హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందండి, హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి మధ్యలో మైనస్ అనేది ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. దానికి ఫార్ములాని ఒకసారి మీరు ఎక్స్పాండ్ చేసినట్లయితే ax హోల్ స్క్వేర్ ప్లస్ bx హోల్ స్క్వేర్ మైనస్ 2a⁴x ఇంటూ b⁴x అనేది వస్తుంది. దీన్ని మీరు స్ప్లిట్ చేసి తర్వాత ఇంటిగ్రేషన్ ఫార్ములా అనే దాన్ని మీరు అప్లై చేయండి, దీని ఆన్సర్ అనేది వస్తుంది. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సీకెంట్ని మనం 1/cosగా రాసుకోవచ్చు అండి, కొసీకెంట్ని 1/sinగా రాసుకోవచ్చు. 1/cos 1/sin, న్యూమరేటర్లో ఉన్న 1ని మనం ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీలో sin² x ప్లస్ cos² xగా మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసుకొని స్ప్లిట్ చేస్తే దీని ఆన్సర్ అనేది వస్తుంది. 1/cos hx ప్లస్ sin hx, ఈ 1ని హైపర్బోలిక్లో కూడా ఒక ఐడెంటిటీ ఉంది, ఆ ఐడెంటిటీని యూజ్ చేసుకుంటే ఈ 1 ప్లేస్లో ఐడెంటిటీని యూజ్ చేసుకోండి, దీని ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా చేయండి. నెక్స్ట్ క్లాస్లో దీనికి ఆన్సర్ అనేది నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చేసినవి కరెక్టా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు.